హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఈరోజు ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే కాజు పాలక్ పన్నీర్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. దీని రోటీలోకి, ప్లెయిన్ రైస్లోకి తీసుకొనవచ్చు. ఇది లంచ్లోనూ డిన్నర్లోనూ తప్పకుండా యాడ్ చేసుకొనవచ్చు. సరే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక 2 కట్టల పాలకూరని తీసుకొని శుభ్రం చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిని కుక్ చేసుకోవాలి. దీన్ని ఉడికించుకునేందుకు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలో ఒక 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవి బాయిలింగ్ అయ్యేటప్పుడు ఈ వాటర్లో మనం శుభ్రం చేసుకున్నటువంటి ఆకుకూరని కట్ చేసుకొని వేసేసుకోవాలి. లేదంటే ఇక్కడ నేను చేసినట్టు చేత్తో తుంచేసి వేసేసుకోవచ్చు. ఆకుకూర లేతగానే ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. జస్ట్ 2 నుంచి 3 నిమిషాల పాటు మనం ఉడికించుకొని ఆపేయాలి. ఎక్కువ ఉడికితే కలర్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆకు అనేది మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాటర్ని వేరొక గిన్నెలోనికి స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ వాటర్ని పడేయకూడదు. కర్రీ చేసేటప్పుడు మనం మళ్ళీ యూస్ చేసుకుంటాము. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆకుకూరని ఒక 15 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. త్వరగా చల్లార్చుకోవాలంటే వేరొక గిన్నెలో చల్లని వాటర్ని తీసుకొని ఈ ఆకుకూర గిన్నెలు దానిలో పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతుంది. తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి తింటున్నప్పుడు చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. జీడిపప్పును అందరు ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు. ఇలా పక్కకు తీసి పెట్టేసుకొని ఆ ప్యాన్లోనే మరొక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూరతో ఏ కూర చేసినా ఉప్పుని చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము మిక్సీ జార్లో తీసుకొని ఆకుకూరని ఒక 1/2 స్పూను సోంపును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సోంపు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇక్కడ చిటికెడు పసుపు, 1 స్పూను ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం స్ట్రెయిన్ చేసినటువంటి వాటర్ని అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని వేసి కలిపి ఇక్కడ పోసేసుకొని చక్కగా కలదిప్పుకోవాలి. ఇలా కర్రీ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 200 గ్రాముల పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే పన్నీర్ సరిపోతుంది. ఇక్కడే 1 ఇంచ్ బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకొనవచ్చు. ఫైనల్గా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కాజు పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్లే. రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.